ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. సమయం ఇచ్చిన దైవ సేవకులకి, కూడి ఉన్న దైవ సేవకులు మన మధ్యలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ, కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలండి. అయితే నాకు ఈ మంత్ దేవుడు నా జీవితంలో చేసిన ఒక సాక్ష్యాన్ని అందరితో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఈ మంత్ మొత్తం నేను ఎలా ఉన్నానంటే చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను. అన్నీ రకరకాల సమస్యలు, ఒకటి పోతే ఇంకోటి వస్తుంది, ఇట్లా ఉన్నాను నేను చాలా. ఒక లాస్ట్ సండే కాకుండా బిఫోర్ సండే ఏమైందంటే, ఆల్మోస్ట్ నేను చర్చికి రెడీ అయిపోయాను. నాకు ఒక 5 years బాబు ఉన్నాడండి. మా హస్బెండ్ ముందే వచ్చేస్తారు చర్చికి, ఇక్కడ లైవ్ ఇస్తారు. నేను బాబు రెడీ అయిపోయాము. ఇంకా చర్చికి వెళ్ళడానికి నేను చాలా రష్ చేస్తున్నాను అనమాట. వెళ్ళిపోదాం, టైం అవుతుంది అని. సో వచ్చే ముందు ప్రేయర్ చేసుకొని బాబుని వాష్రూమ్లోకి తీసుకెళ్ళి నేను తన వెనకే ఉన్నాను, కానీ తను స్టెప్ బయట వేసినప్పుడు పడిపోయాడనమాట. నేను వెనకే ఉన్నాను, వితిన్ సెకండ్స్లో జరిగిపోయింది. యూజువల్గా పిల్లలంటే పడిపోతూ ఉంటారు, అది కామను. తను ఏంటంటే మా బాబు పడుతూనే ఉంటాడు, కానీ తనకి దెబ్బ తగిలితేనే ఏడుస్తాడనమాట. తను చాలా పెద్దగా ఏడుపు స్టార్ట్ చేశాడు. నాకేమైందో అర్థం కాలేదు. ఒక సెకండ్ పక్కనే బాత్రూమ్ గట్టు ఉంది, ఇదంతా ఉంది, ఏమైందో తెలియలేదు. ఎక్కడ దెబ్బ తగిలిందా నేను అడుగుతుంటే తను తల చూపిస్తున్నాడు అనమాట. నేను తల వెనక ఇలా చేయి పెట్టాను, నాకు మొత్తం వెట్ అయిపోతుంది తల. చూస్తే బ్లడ్. నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఎవరు లేరు. నాకు చాలా భయం వేసింది అనమాట. ఏంటి, తలకి దెబ్బ తగిలింది, బ్లడ్ వచ్చేస్తుంది, ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. అయితే మా ఇంట్లో నాకు హెల్ప్ చేయడానికి ఒక ఆవిడ ఉంటారనమాట. ఆవిడని కూడా నేను వెళ్ళిపోమంటున్నాను, నాకు చర్చికి టైం అవుతుంది, మేము వెళ్ళిపోతున్నాం, నువ్వు వెళ్ళిపోతున్నాం, కానీ ఆవిడ వెళ్ళలేదు. ఆవిడ బాబు ఏడుపుకి నేను ఏడుపు స్టార్ట్ చేసేసాను. నేను చాలా సెన్సిటివ్ ఉంటానన్నమాట. ఫస్ట్ నాకు ముందు ఏడుపే వచ్చేస్తుంది. ఇంకా ఆవిడ పరిగెట్టుకొని వచ్చారు, ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. అయితే మామూలుగా యూజువల్గా ఇంతకుముందు ఒకసారి చిన్న దెబ్బ తగిలినప్పుడు మేము పసుపు పెట్టామన్నమాట. పసుపు పెడితే డాక్టరు బాగా అరిచేశారు, అలా పసుపు పెట్టకూడదమ్మా, అదంతా క్లీన్ చేయాలంటే ఇబ్బంది అవుతుందని. ఏం చేయాలి, నాకు వెంటనే ఒక థాట్ వచ్చింది, వెట్ క్లాత్ పెట్టేద్దాము, ముందు బ్లీడ్ అవ్వడం ఆగిపోతుందేమో అని చెప్పి. ఆవిడ నాకు చాలా సపోర్ట్ చేశారు, ఇంట్లో ఉన్న ఆవిడ. నేను వెట్ క్లాత్ పెట్టాను, బ్లీడింగ్ ఆగిపోయింది. తర్వాత బాబుకు కొంచెం స్టేబుల్ అయిన తర్వాత నేను నిజంగా దేవుడికి ప్రేయర్ చేసుకున్నాను అనమాట. యేసయ్య, నేనైతే చూడడానికి చిన్నగానే ఉంది, ఇది చిన్న దెబ్బ అని నేను అనుకుంటున్నాను. తనతో కూడా నేను ప్రేయర్ చేయించాను, థ్యాంక్స్ యేసయ్య, నాకు చిన్న దెబ్బ తగిలిందని చెప్పి. తర్వాత మోచేయి దగ్గర చూస్తే దోక్కుపోయింది. మేము ఉన్నది ఇంట్లోనే, ఫ్లోర్లోనే ఉన్నాము. చెయ్యి దోక్కుపోయింది. అసలు ఏం తగిలింది ఏంటి ఏం అర్థం కాలేదు. తను చెయ్యి నొప్పని ఎక్కువ ఏడుస్తున్నాడు. కొంచెం ఆగాక చెయ్యి మొత్తం రొటేట్ చేసి చూస్తే అంతా బాగుంది. నేను వెంటనే తనని కొంచెం స్టేబుల్ అయ్యాక హాస్పిటల్కి తీసుకెళ్ళాను. యూజువల్గా ఏంటంటే నేను అసలు హాస్పిటల్స్కి బాబుని తీసుకెళ్ళాను, నాకు చాలా భయము. అంటే తను బాగాలేదు, తనకి వ్యాక్సిన్ ఏమన్నా వేయాలి, ఏమన్నా ఉంది అంటే నేను వెళ్ళను, మా హస్బెండే తీసుకెళ్తారనమాట. కానీ దేవుడు నాకు అంత ధైర్యం ఎలా ఇచ్చారో తెలీదు. నేను తన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాను. డాక్టర్ చెక్ చేశారు, కట్ అయితే అయింది తలకి, కానీ చాలా డీప్ కట్ కాదు, మనం ఏమి కుట్లు వేయాల్సిన అవసరం లేదు, కానీ గమ్ము పెట్టి అంటిస్తే సెట్ అవుతుంది అని చెప్పారు. నేను వేరే హాస్పిటల్కి మళ్ళీ తను సజెస్ట్ చేస్తే అక్కడికి వెళ్ళాను, తనకి గమ్ పెట్టారు. దేవుడు నిజంగా ఎంత గొప్పవాడంటే, తను బాబు బాగున్నాడు, తను సెట్ అయ్యాడు. నిజంగా అనుకున్నాను నేను, నాకు ఇంట్లో ఎవరు లేరు, మా హస్బెండ్ లేరు, మాతో మా అత్తయ్య గారు వాళ్ళు ఉంటారు, తను చర్చికి వెళ్ళిపోయారు, ఎవ్వరు లేరు అని నేను అనుకుంటున్నాను. కానీ దేవుడు నాకు సపోర్ట్గా ఒక ఆమెను ఉంచారు. అంటే దేవుడు తోతలు ఎప్పుడూ మనకి తోడుగానే ఉంటారు. మనం ఆలోచించే విధానం ఏమలా ఉంటుందంటే, నాకు ఎవరు లేరు, నాకు ఎట్లా అని. కానీ దేవుడు, నేను ఎప్పుడూ హాస్పిటల్కి ఒంటరిగా వెళ్ళని దాన్ని, అంత బాధలో ఉన్న బాబుని నేను తీసుకొని వెళ్ళడానికి కూడా దేవుడు నాకు చాలా శక్తినిచ్చారు, ధైర్యాన్ని ఇచ్చారు. దాన్ని తీసుకెళ్ళాను నేను. ఇంకోటి ఏంటంటే, నాకు మా హస్బెండ్కి నేను చెప్పలేదు ఇలా జరిగింది అని చెప్పి. కాకపోతే నాకు ఏమనిపించింది అంటే, కొంచెం మనం బాధలో ఉన్నప్పుడు ఎవరైనా మనతో ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా. ప్రేయర్ ఆల్మోస్ట్ 2కి లాస్ట్ ప్రేయర్ జరుగుతుంది. నేను ఇంకా చర్చికి వెళ్ళలేదండి, ఇవన్నీ తిరిగేసరికి అయిపోయింది. అదొక గిల్ట్ ఉంది, నేను చర్చికి వెళ్ళలేదు అని. సో లాస్ట్ ప్రేయర్ జరుగుతుంది, లైవ్లో చూస్తున్నాను. అప్పుడు తనకి నేను మెసేజ్ చేశాను, ఈరోజు మీరు త్వరగా ఇంటికి వస్తారా అని. ఎందుకంటే తను అసలు త్వరగా ఇంటికి రారు, చర్చికి వెళ్ళారు అంటే మేము సండే తన్ని వదిలేస్తాము,
ఇంకా నేను కూడా ప్రేయర్ చేసుకుంటానన్నమాట. ఏంటి అంటే ఇప్పుడు పేతురు యేసుప్రభు వారు పేతురుకు చెప్తారు, నాకు ఇంత శ్రమలు వస్తాయి, ఇవన్నీ ఉన్నాయి అంటే పేతురు అంటారు కదా, ఇవన్నీ జరగకూడదు దేవా అంటే, సాతానా నా వెనక్కి పోము అని. అంటే నేను ప్రేయర్ ఎలా చేసుకుంటానంటే, దేవుడు నా హస్బెండ్కి దేవుడు పరిచయం చేసే అవకాశం ఇచ్చారు, నేను దానికి అడ్డంకిగా నేను ఉండకూడదు, తను చేస్తున్నారు అని. సో నేను మెసేజ్ ఏం చేశానంటే, త్వరగా ఇంటికి వస్తారా అని చేశాను, కానీ నేను ఏమీ ఇలా జరిగిందని చెప్పలేదు. మామూలుగా చెప్పాలంటే నాకు 0.1% కూడా నమ్మకం లేదు తను వస్తారు అని చెప్పేసి. మా హెచ్బిఎం చర్చ్ వాళ్ళకి తెలుసు తను ఎంత టైం చర్చ్లో స్పెండ్ చేస్తారో, కానీ తను ఆ రోజు త్వరగా వచ్చారు. నేనే షాక్ అయిపోయాను అనమాట. అంటే మనము చిన్న చిన్నవే కోరుకుంటాము దేవుణ్ణి, ఆయన మనకి ఎప్పుడు ఏది కావాలో. నాకు మిగతా రోజుల్లో తన సపోర్ట్ అంత అవసరం లేదు, కానీ నేను ఎప్పుడు నాకు సపోర్ట్ అవసరము అన్నప్పుడు దేవుడు తనని పంపించారు. నాకు నిజంగా బాబు ఇప్పుడు బాగున్నాడండి. ఇంకోటి ఏంటి అంటే, తనకి నేను బాబు పుట్టినప్పుడు నాకు 8 years తర్వాత దేవుడు నాకు బాబునిచ్చాడు. అది ప్రేయర్ చేస్తే ఇచ్చిన బాబు. నాకు రీజన్ తెలియదు, కానీ నాకు తనకి గుండు చేయించడం ఇష్టం లేదు. ఎందుకో తెలియదు, దానికి ఒక ప్రాపర్ రీజన్ నాకే లేదు, కానీ ఇష్టం లేదు. కానీ ఆ రోజు దెబ్బ తగిలినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ ఘాటు దగ్గర మొత్తం క్లీన్ చేస్తుంటే దానికి నేను ఎక్కువ బాధపడ్డాను అనమాట. మొత్తం చిన్న చిన్న పార్టే, కానీ నేను ఎప్పుడు నా బాబుకి అసలు గుండె చేయించకూడదు అనుకున్నా. ఇక్కడ మొత్తం క్లీన్ షేవ్ చేసి ఒక రౌండ్గా పెట్టారు అని. ఇప్పుడు మళ్ళీ చిన్నగా హెయిర్ రావడం స్టార్ట్ అయిపోయింది. తను బాగున్నాడు. నిజంగా దేవుడికి ఎంత చెప్పినా కూడా కృతజ్ఞతలు, ఆయన రుణం మనం తీర్చుకోలేము. అయితే నాకు ఇంకా ఏంటంటే, ఆఫీస్లో చాలా వర్క్ ప్రెషర్ ఉంది. ఆ వర్క్ ప్రెషరు, బాబుకి ఇలా అవ్వడము, ఇంకా ఏంటో రకరకాలుగా నేను చాలా డిస్టర్బ్డ్గా ఉండి, నేను లాస్ట్ వీక్ యూత్ మీటింగ్కి వచ్చాను. యూత్ మీటింగ్కి చాలా డిస్టర్బ్డ్గా వచ్చాను. వర్ష పాస్టర్ గారు వర్షిప్ చేస్తున్నారు. వర్షిప్ చేస్తూ తను దేవుడు మాట ఒకటి చదివిపించారనమాట. ఏంటి అంటే 43 అధ్యాయము 4వ వచనంలో, నీవు నా యెషయా గ్రంథము 43:4, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. అదొకటి చదివించారు. ఆ వాక్యం కూడా నేనే చదువుతున్నాను మైక్లో. ఇంకా యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో 2వ వచనంలో చివరిలో ఉంటుంది అనమాట, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. సో నేను ఎంత సమస్యల్లో వచ్చాను అంటే, నేను చాలా డిస్టర్బ్ అయిపోయాను. అంటే ధైర్యంగా ఉన్నాను అనుకుంటున్నాను నేను, కానీ దేవుడు నేను బాధలోనే వచ్చాను. దేవుడు నాకు డైరెక్ట్గా మాట్లాడుతున్నట్లు ఆ ప్రసన్నత నేను యూత్ మీటింగ్లో అనుభవించాను అనమాట. నువ్వు నా దృష్టికి చాలా ప్రియురాలివి, నువ్వు చాలా గనుడివి, నువ్వేం బాధపడొద్దు, ఎలాంటి సమస్యలు అవి ఎలాంటివి ఇత్తడివి అయినా ఇనుపవైనా, అంత గట్టి సమస్యలైనా కూడా నేను నిన్ను విడగొట్టి నేను చూసుకుంటాను, నువ్వు నా దృష్టికి ప్రియురాలివి అని దేవుడు చెప్తుంటే, నేను నిజంగా ఆ రోజు యూత్ మీటింగ్లో దేవుడు ప్రసన్నతను అనుభవించాను. దేవుడు నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చాడు. నిజంగా దేవుడు మనకి తోడుగా ఉండడం చాలా మంచి విషయం. ఎందరికో లేని ధన్యత దేవుడు మనకిచ్చాడు. నేను ఈ సాక్ష్యాన్ని పంచుకోవాలనుకున్నానని దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆమేన్.